స్వర్గపురిలో మరమ్మతులని త్వరగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని స్వర్గపురి అన్నింటిలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, అక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించి అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కృష్ణలంక నేతాజీ బ్రిడ్జ్ వద్ద ఉన్న వర్టికల్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని, అందంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అసంఘటిత కార్మికులు, రోడ్లపై పనిచేసే కూలీలు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. 33వ డివిజన్ గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజలు తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ తరపున అలాగే సొంత నిధులతో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు 58వ డివిజన్ డాబాకొట్ల సెంటర్లో మొదటి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వర్షాలు పడే వరకు ఈ చలివేంద్రాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని కేంద్రాల్లో చల్లటి మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పేందుకు గ్రీన్ డే వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం పట్ల, పచ్చదనం పట్ల చిన్ననాటి నుంచే వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. చిన్నారులు సృజనాత్మకతను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఆయన వివరించారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో రంగుల వారోత్సవంలో భాగంగా 2వ రోజు గ్రీన్ డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపెయిన్లో వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గొల్లపాలెం గట్టు శ్రీ గౌతమ్ స్కూల్ బ్రాంచ్లో రంగుల ఉత్సవాలు, వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెట్లు పెంచడం ద్వారా మంచి ఆక్సిజన్తో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుందని విద్యార్థులకు బోధించారు. అలాంటి గ్రీన్ కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం పచ్చదనంతో తీర్చిదిద్దారు. పచ్చని ప్రకృతిపై విద్యార్థుల విశ్లేషణ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ పచ్చని గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. చిన్నారుల ప్రతిభను విద్యా సంస్థ అధినేత సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్ జరిపి సర్టిఫికేట్లు అందజేసే సంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఈ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్ నిర్వహించి సర్టిఫికేట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని అన్నారు. విద్యార్థుల్లో నైతిక పరివర్తన, విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను విరివిగా పెంచాలని కోరారు. చెట్ల వల్ల కలిగే ఉపయోగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఈ సందర్భంగా పచ్చదనంతో ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. Good morning, sir. Good morning.
Good morning, madam. Good morning, all of you. My name is Shrestha. I am in first class. My school name is Sri Gautam High School. I am a grapes. Grapes is a tasty fruit. It is green or purple color. Grapes are sweet fruit. Grapes are round and small fruit. Grapes are good source and vitamins and minerals. Thank you. Good morning, sir. Good morning, madam. Good morning, all of you. రంగుల వారోత్సవంలో భాగంగా గొల్లపాడు బ్రాంచ్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం ఇంకా సంతోషకరమైన విషయం. గ్రీన్ డే అంటే స్కూల్లో అన్ని కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయడం కోసం, పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందడం కోసం ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని చక్కగా తయారు చేయడం, ప్రాక్టీస్ చేయడం, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం, దీనికి చాలా సంతోషిస్తున్నాం. గ్రీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే తెలియజేస్తే, పిల్లలు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడైతే మనం పచ్చగా ఉంటామో మన పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా సామెత ఉంది, అది పచ్చగా ఉన్నారంటారు, కారణం ఏంటంటే పచ్చదనం. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఫారెస్ట్లు పెంచాలి, చెట్లు నాటాలి. దానివల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంటాయి, అలాగే మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, పంటలు ఇస్తుంటాయి. గ్రీన్ కలర్ ద్వారా వచ్చే ప్రతిదీ అండి గ్రీన్ కలర్ ద్వారా వచ్చినటువంటివి. అదే మాదిరిగా భూగోళంలో వచ్చిన మార్పుల్ని సమానంగా ఉంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ యొక్క గ్రీన్ అనేటువంటిది చాలా అవసరం. అందుకు చెట్లు పెంచండి. చెట్లు పెంచడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటాము. అదే మాదిరిగా చెట్ల ద్వారా మనకి అనేక రకాల పళ్ళు, కాయలు, పంటలు రావడం జరుగుతుంటుంది. అటువంటి అప్పుడు పిల్లలు, చిన్న పిల్లలు వాటికి ఇంపార్టెన్స్ తెలియచేసుకుంటూ ఈ యొక్క ఎఫారెస్టేషన్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. నిన్న మెయిన్ బ్రాంచ్లో జరిగింది, ఈరోజు గొల్లపాలెం గట్టి క్యాంపస్లో జరుపుకుంటున్నాం. ఇక్కడ గ్రీన్ డే అంతా మొత్తం క్యాంపస్ అంతా గ్రీన్ మయమైపోయింది. లైక్ ఇది ఒక మినీ యానివర్సరీ లాగా జరుగుతుంది. పిల్లలందరూ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో, వాళ్ళ యాక్టివిటీస్తో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాల్ని మేము స్కూల్లో మా విద్యా సంస్థల్లో ఇంట్రడ్యూస్ పెడుతున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి ఇచ్చేసి నాటువంటి తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. బడుగు జీవుల బతుకులు మార్చాలనే సంకల్పంతో అడుగులు వేసిన ప్రజల మనిషి వంగవీటి మోహన్ రంగతో ప్రస్థానం ప్రారంభించి జాతీయ స్థాయి పార్టీలో గుర్తింపు పొంది రాష్ట్ర రాజకీయాలకు, ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన బెజవాడ వేదికగా ప్రజానేత వంగవీటి అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఆకుల శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానంపై సి ఛానల్ ప్రత్యేక ఫోకస్. రాష్ట్ర రాజకీయాల్లో బెజవాడ కేంద్రంగా ఉన్న ఆకుల పేరు పరిచయం అవసరం లేదు. ఆకుల అంటే ఒక బ్రాండ్, అదే సీనన్న ఆకుల శ్రీనివాస్. ఆకుల శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయ రంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆశయాలను నమ్మిన నాయకుడు ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న కొద్ది రోజుల్లోనే ప్రజాప్రతినిధిగా ఎదగవచ్చు. మరికొన్నిసార్లు సంవత్సరాల తరబడి పార్టీకి సేవ చేసినా సరే ఎటువంటి పదవి లభించకపోవచ్చు కూడా. ఏ పదవి లభించకపోయినా సరే నైతిక విలువలతో అదే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ కుమార్ ఒకరు. దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. తమకు దక్కాల్సిన పదవులు దక్కకుండా తన తోటి నాయకులు
రాజకీయం చేస్తున్నా సరే ఏనాడు గొంతెత్తి మాట్లాడలేదాయన. పార్టీ అగ్రనాయకుడు పిలిచి మీరు ఈ పని చేయాలి అంటే మారు మాట్లాడకుండా ఆ పని చేసి చూపించడమే ఆయనకి తెలుసు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పార్టీ వాడుకోవడమే తప్ప పార్టీని ఆయన వాడుకోలేకపోయారు. ఆయనతో పాటు పార్టీలో ప్రవేశించిన ఆయన సమకాలీకులు, ఆయన తరువాత పార్టీలోకి ప్రవేశించిన వారు కూడా రకరకాల ప్రయోగాలతో అందలమెక్కారు. కానీ ఈయన మాత్రం సిద్ధాంతాలను నమ్ముకుని ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే తరహాలో మిగిలిపోయారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఒకటి రెండు సార్లు ఉన్నత స్థాయి పదవులు పొందినప్పటికీ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకోవడం, ఆర్థికంగా ఎదగడం గాని అంగబలం సమకూర్చుకోవడం వంటి అంశాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇతర పార్టీ నాయకులతో ఎటువంటి వైరం లేకుండా అజాత శత్రువుగా గుర్తింపు పొందారు ఆయన. సమైక్య రాష్ట్ర విభజన అనంతరం కూడా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీతోనే చాలా కాలం పాటు కొనసాగారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా అందరితోనూ మిత్రత్వం కొనసాగిస్తున్నారు. ఇటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన కుమారుడు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. ఎన్నికల అనంతరం కూడా వైసీపీలో కొనసాగేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆ పార్టీలో ఉన్న కలుషిత రాజకీయాల కారణంగా ఎక్కువ కాలం ఇమడలేకపోయారాయన. ఉక్కపోత తట్టుకోలేకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించిన ఒక కాపు నాయకుడిపై ప్రభుత్వం కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన సందర్భంలో వైసీపీ నాయకులు కాపులను ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందని ప్రచారం ప్రారంభించారు. నిజ నిజాలు ప్రజలు గమనిస్తారనే విషయం వైసీపీ నాయకులకు తెలుసు. ఇటువంటి కీలక సమయంలో కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందనే అపవాదు తొలగించుకునేందుకు కూటమిలోని ఒక కీలక పార్టీ నాయకులు
ఆకుల శ్రీనివాస్ను తమ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో అజాత శత్రువుగా పేరు ఉన్న ఆకుల శ్రీనివాస్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే కాపు సామాజిక వర్గానికి ఒక మంచి సంకేతం ఇచ్చినట్లుగా ఉంటుందని కూటమి పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆకుల శ్రీనివాస్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు ఏ పార్టీలో ఉన్నా సరే సామాజిక వర్గపరంగా ఆ పార్టీకి బలం చేకూరుతుందనడంలో అతిశయోక్తే లేదు. తన వెంట ఉన్న అనుచరులు సైతం జనసేన పార్టీ వైపు వెళ్లడం రాజకీయ భవిష్యత్తుకు శ్రేయస్కరమని భావిస్తున్నట్లు ఆకుల శ్రీనివాస్ కుమార్ను నమ్ముకున్న కొందరు అనుచరులు కూడా భావిస్తున్నారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆయనకు ఉండకపోవచ్చు. ఇప్పటికే అక్కడ శాసనసభ్యులు సుజనా చౌదరి బీజేపీ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఏదేమైనా పార్టీ పదవుల ద్వారా మాత్రమే ఆయనకు లభించే అవకాశం ఉందని జనసేనలోని కొందరు నాయకులు తమ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు బోగట్టా. ఆకుల చుట్టూ రాజకీయం లోతుగా పరిశీలిస్తే భవిష్యత్తులో విజయవాడ నగర నేతలకు ఆకుల ఎంతో అవసరం. ఆ అవసరం ఎటు నుంచి వస్తుందో వేచి చూడాల్సిందే మరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.